హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్సిడెంట్ గురించి నిషి భయపడుతూ వణికిపోతూ ఉండగా యువరాజ్ ఏదో మాట్లాడించబోతే నన్ను ఒంటరిగా వదిలేయి అని కసురుతుంది నిషి. దాంతో నీకు పిచ్చి అని అంటూ వైజయంతి యువరాజ్ బయటికి వెళ్ళిపోతారు. ఏమైందమ్మా ఇలా బిహేవ్ చేస్తుంది నిషి అని యువరాజ్ అడుగుతుండగా ఫ్యాక్టరీ టెన్షన్లో ఉన్నట్టుంది లేరా అని వైజయంతి అంటుంటుంది. లేదమ్మా, ఫ్యాక్టరీ నుండి ఇంటికి వచ్చే దారిలో ఏదైనా ఉందేమో, ఈ టెన్షన్ నార్మల్గా అనిపించట్లేదు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న టెన్షన్ కాదు ఇది, నాకేదో తేడా కొడుతుందమ్మా అని అంటూ ఉంటాడు యువరాజ్. లేదురా, పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపెట్టారు. అక్కడ మందు తాగడం, నువ్వు ఇంటికి వచ్చాక కొట్టడం అన్నీ పాపం తనని భయపెట్టినట్టున్నాయి లేరా. ఈవినింగ్ వరకు తనని అలా వదిలేయి అని అంటుంటుంది వైజయంతి. సరే అమ్మా అంటూ యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుండి వింటున్న జగదాత్రి కేదార్ యువరాజ్ అనుమానపడ్డట్టు ఏదో జరిగినట్టుంది అని అంటూ ఉంటుంది. దాత్రి అవును, లేదంటే పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్న టెన్షనా అని కేదార్ అడుగుతుండగా లేదు, నార్మల్గా బిహేవ్ చేయలేదు, ఎక్స్ట్రార్డినరీగా భయపడుతుంది, టెన్షన్ పడుతుంది. ఇంటికి వచ్చాక నీళ్ళెందుకు కుమ్మరించుకుంది? ఫ్యాక్టరీ నుండి ఇంటికి రావడానికి ఇంత టైం పట్టదు, దారిలోనే ఏదో జరిగింది, ఆ దారిలో ఏం జరిగిందో మనం కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి. అలాగే అంటాడు కేదార్. రాత్రి కాగానే కార్ దగ్గరికి వెళ్ళి జగదాత్రి కేదార్లు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక సౌండ్ రాకుండా లాక్ ఓపెన్ చేయడానికి దాత్రి ట్రై చేస్తుండగా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో కాకుండా దొంగల డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే మాత్రం చాలా కష్టంగా ఉండేది అని ఎగతాళి చేస్తాడు కేదార్. ఒక సీరియస్ లుక్ ఇస్తుంది జగదాత్రి. ఆ తర్వాత మొబైల్ టార్చ్తో ఫస్ట్ సీట్లో అంతా వెతికి ఏం లేకపోవడంతో బ్యాక్ సీట్కి వెళ్తే అక్కడ పూలు, గాజులు, చెప్పు కనబడతాయి జగదాత్రి కేదార్కి. అప్పుడు రోడ్డు పైన పడిన గాజులు ఇవ్వేనని, ఆ చెప్పు అదేనని వాళ్ళు అనుమానపడుతూ ఉంటారు. అంటే నిషితో పాటు కారులో ఎవరో ఉన్నారు. దిగే టైంకి కాళ్ళకి చెప్పులు కూడా లేవని వాళ్ళు గ్రహించలేకపోయారు. అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయికి నిషికి మధ్యలో ఏం జరిగిందో మనం కనిపెట్టాలి అని అంటుంటుంది జగదాత్రి. ఇంతలో సాధు సార్ నుంచి ఫోన్ వస్తుంది. రేపు మినిస్టర్ని కోర్టులో ప్రవేశపెట్టాలి అంటుండగా మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ సరిపోదు సార్, ఈజీగా బెయిల్ పైన బయటికి వచ్చేస్తారు అని జేడి అంటూ ఉండగా లేదు, ఈసారి నేను ఏం చేయలేను, పైనుండి ప్రెషర్ ఎక్కువ అయింది, ఈ టైంలోనే బెయిల్ రాకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటాడు సాధు. హీరోయిన్ నిధుల దొంగతనం కేసులో వాళ్ళకి శిక్ష పడుతుంది, కానీ కావ్య గారిని చంపిన కేసులో నువ్వే ఏదైనా చేయాలి. ఐఎమ్ సారీ, ఇంతకు మించి నేనేం చెప్పలేను అంటూ కాల్ కట్ చేస్తాడు సాధు. తెల్లవారాక కోర్టుకి తీసుకెళ్తున్నప్పుడు మినిస్టర్ కారుపై దాడి చేసి మినిస్టర్ని జేడీ కస్టడీ నుంచి తప్పించాలని మీనన్ యువరాజ్తో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటాడు. డైరెక్ట్గా నేను ఇన్వాల్వ్ అవ్వలేను అని యువరాజ్ అంటుండగా కోపంగా చూస్తాడు మీనన్. సీఎం కేసు దగ్గర నుంచి మా అక్క నాపై నిఘా ఎక్కువ పెట్టింది అంటూ కేదార్ అని అనబోయి నోటిలో మాటని మింగేస్తాడు యువరాజ్. ఏంటి ఏదో అన్నావు కే అని మీనన్ అంటుండగా లేదు బాయ్, మా అక్క నన్ను బాగా పరిశీలిస్తుంది అని అంటుంటాడు యువరాజ్. సరే మాకు ప్రొటెక్టర్గా ఉండు అని అంటూ ఉంటాడు మీనన్. అలాగే అంటూ యువరాజ్ చెప్పగానే తన రౌడీలతో అటాక్ ఎలా చేయాలో ప్లాన్ చేస్తాడు మీనన్. ఆ తర్వాత మార్నింగ్ అయినా కూడా నిషి కిందికి రాకపోవడంతో వైజయంతి యువరాజ్ ఇద్దరు నిషిని టిఫిన్ చేయమని పిలవడానికి వస్తారు. అప్పుడు అయినా నిషి కసురుతుండగా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం జరిగిందో ఏంటో ప్రాబ్లం నాకు చెప్పు, నేను చూసుకుంటా అని యువరాజ్ అంటూ ఉండగా నేను యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపి పూడ్చిపెట్టి వచ్చేస్తానని తెలిస్తే ఇలాగే మాట్లాడతావా నాతో పాటు అని నిషి మనసులో యువరాజ్ని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. నాకు టిఫిన్ చేయడం ఇప్పుడు ఇష్టం లేదు, తర్వాత తింటాను అని తెగేసి చెప్పడంతో యువరాజ్ వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే మనసులోని భయాన్ని పోగొట్టుకోవాలని, ఎలాగైనా నార్మల్గా ఉండాలని, బిహేవ్ చేయాలని నిషి అనుకుంటున్న టైంలో ఒక అన్నోన్ పర్సన్ నుండి నిషికి కాల్ వస్తుంది. ఎవరు అని అడుగుతుండగా గ్రీన్ శారీ
గాజులు యాక్సిడెంట్ అని అంటూ ఉండగా భయపడిపోతుంది నిషి. నిన్న నువ్వు చేసిన యాక్సిడెంట్కి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది, ఒక్కసారి వాట్సాప్కి పంపిస్తాను చూడు అని అనగానే నిషి కంగారు పడుతూ ఉంటుంది. ఇక తను కార్తో ఒక అమ్మాయిని గుద్దడం, ఆ అమ్మాయిని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్లడం అంతా క్లారిటీగా ఉంటుంది ఆ వీడియోలో. నీకేం కావాలి అని నిషి అడగగానే 1 కోటి రూపాయలు కావాలి, రేపు మార్నింగ్ కల్లా రెడీ చేసుకో అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ అన్నోన్ పర్సన్. భయపడిపోతూ నిషి మాట్లాడుతుండగా వెనకాల నుండి నిషి అన్న వాయిస్ వినబడుతుంది. వెనకాల నుండి కౌశికి పిలుస్తుంది. వదిన చెప్పండి అని. ఏమైనా విందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది నిషి. టిఫిన్కి రాలేదు అని కౌశికి అడుగుతుండగా వస్తున్నా వదిన అని అంటూ ఉంటుంది నిషి. దాంతో కౌశికి వెళ్ళిపోగానే డోర్ వేసి మళ్ళీ మాట్లాడుతూ నా దగ్గర అంత డబ్బు లేదు అని అంటుండగా మీ వదినకి కానీ మీ ఆయన యువరాజ్కి కానీ ఈ వీడియో పంపిస్తే వాళ్ళే డబ్బులు ఇస్తారు అని బెదిరించగా సరే నేనే ఇస్తా అని భయపడిపోతూ వణికిపోతూ కాల్ కట్ చేస్తుంది నిషి. మరోవైపు కోర్టుకి తీసుకెళ్ళాలి మినిస్టర్ని అని సాధు జేడీకేడీలకి ఆర్డర్ వేసి మినిస్టర్ని తీసుకురమ్మని పంపించగా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని జేడీకేడీలని ఎగతాళి చేస్తూ ఉంటాడు మినిస్టర్. అదేది పట్టించుకోకుండా మినిస్టర్ని తీసుకొని సాధు ముందరికి వస్తుంది జేడీ. ఏంటి సాధు, నన్ను పోలీస్ స్టేషన్ నుండి అడుగు బయట పెట్టనివ్వనన్నావు అని అంటుండగా జేడీ ఇలా అంటూ ఉంటుంది. మీరు ఇక్కడి నుండి అడుగు పెడితే నేరస్తుల్లాగా జైలుకి వెళ్ళాల్సిందే, లేదంటే ఇక్కడే ఉండిపోవాల్సిందే తప్ప నిర్దోషిగా బయటికి వెళ్ళలేరు అని అంటూ అరుస్తూ ఉంటుంది జేడీ. ఇక మినిస్టర్ అదేది పట్టించుకోకుండా నేను బ్రతికున్నంత కాలం ఆ ఎస్ఐ కావ్య ముద్దాయిలా అందరి నోళ్ళల్లో మెలగాల్సిందే, ప్రతి ఒక్క పోలీస్ ఎస్ఐ కావ్య ముద్దాయిగా చూడాల్సిందే అని అంటూ ఉండగా జేడీ మినిస్టర్ తలకి గన్ గురిపెట్టి ఇంకొకసారి అలా మాట్లాడితే చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది. 20 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడు నన్ను చంపేస్తావా, నీకు కావ్యకి సంబంధం ఏంటి అని మినిస్టర్ నిలదీయగా తల్లి కూతుర్ల సంబంధం అని జేడీ చెప్పేస్తుంది. దాంతో మినిస్టర్ అవాక్కవుతాడు. నీకు శిక్ష పడేలా చేయడానికి ఈ సంబంధం సరిపోతుందనుకుంటా, తల్లి కూతుర్ల సంబంధం అని నొక్కి వక్కా నుంచి చెప్తూ ఉంటుంది జేడీ. దాంతో మినిస్టర్ వణికిపోతూ ఉండగా వెనకాల నుండి కేడీ మాట్లాడుతూ డ్యూటీ కోసం ప్రాణాలు అర్పించిన కావ్య గారిని తల్లిలాగా భావిస్తుంది జేడీ. అంటే కూతురు సంబంధమే కదా, ఇప్పుడు సరిపోయిందా అని అంటూ ఉంటాడు కేడీ. రమ్య కూడా వెటకారంగా మాట్లాడుతూ మిమ్మల్ని అంత ఈజీగా జేడీ మేడం వదిలిపెడుతుందని ఎలా అనుకున్నారు అని అంటుండగా నేను దోషిలా ప్రూవ్ అవ్వాలి అంటే మీ దగ్గర సాక్ష్యం ఉండాలి కదా అని అంటూ ఉంటాడు మినిస్టర్. సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు, ఉంది, బలమైన సాక్ష్యం ఉంది అని అంటూ అప్పుడు కావ్య కింద పనిచేసిన కానిస్టేబుల్ని పిలిపిస్తుంది జేడీ. దాంతో అది చూసి షాక్ అవుతాడు మినిస్టర్. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అడుగుతుంటాడు మినిస్టర్. అవును అని అతను అంటూ ఉంటాడు. ఇక మినిస్టర్ని తీసుకొని బయలుదేరుతుంది జేడీ కేడీ. ఇక ఇంకా అటాక్ జరగకపోయేసరికి జేడీ అనుమాన పడుతూ ఉంటుంది. ముందు వెనకాల వెహికల్స్ లేవని జాగ్రత్తగా చూడమని రమ్యకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది జేడీ. ఒక దగ్గర మీనన్ అటాక్ ప్లాన్ చేస్తాడు. మీనన్ కార్ నుండి కిందికి దిగి జేడీకేడీలని కిందికి దిగగానే రమ్యని మినిస్టర్ని చూసుకోమని కిరణ్తో ఆ కానిస్టేబుల్ని చూసుకోమని చెప్పి వీళ్ళు ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక కత్తులతో మినిస్టర్ని చెర నుండి విడిపించకుండా మీనన్పై దాడి చేస్తూ ఉగ్రరూపం దాల్చి మహంకాళిలా కనబడుతూ ఉంటుంది జేడీ. ఇక కోర్టులో మినిస్టర్కి శిక్ష పడేలా చేస్తుందా జేడీ? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.